వెల్కమ్ టు క్షణం టీవీ. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం కర్నూలు కలెక్టరేట్ ముందు కర్నూలు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో తాళి బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రహదారుల అస్తవ్యస్తంగా మారాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్లపై దృష్టి సారించాలన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో, అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ విఫలాన్ని కప్పిపుచ్చుకున్నందుకే తిరుమల లడ్డు వివాదాన్ని తెరమీద తీసుకొచ్చారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, రాష్ట్ర పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి తల్లికి వందనం, 18 ఏళ్ల దాటిన ప్రతి మహిళకు 1500 ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత ఇసుక పథకం, ఇటువంటి పథకాలు ఇప్పటికీ అమలు చేయలేకపోవడం ఇండియా కూటమి డొల్లతనం బయటపడిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన కల్లబొల్లి హామీలను ఎప్పుడు అమలు చేస్తారో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదోని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఆదోని నియోజకవర్గంలో కల్లబొల్లి హామీలతో ఇండియా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గెలిచిన తర్వాత కేవలం మాటలతో కాలక్షేపం చేస్తున్నాడని రమేష్ యాదవ్ విమర్శించారు. ఇప్పటికైనా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్థసారథి కల్లబొల్లి మాటలకు స్వస్తి పలికి చేతలకు పని చెప్పాలన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మళ్ళీ ఈ రోజున 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అని జరుపుకుంటున్న ఈ ఎన్డీఏ కూటమిని చాలా అత్రఫలం అయిందని మేము ఖాళీ బజావ్ అనే కార్యక్రమం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇక్కడ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ఈ ప్రభుత్వము ఏం చేసిందని ఈ రోజు మంచి ప్రభుత్వం అని ప్రజల ముందుకు పోతుందో మేము ప్రశ్నిస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే వీరు అమ్మఒడి అని తల్లి వందనం అన్నారు, ఎంతమంది బిడ్డలు అంతమంది వందనం అన్నారు, కనీసం ఒక్కరికి కూడా మీరు సాయం చేయలేకపోయినారు. ఉచిత బస్సులు అన్నారు మహిళలకు, అది జీరోలోనే ఉంది. మళ్ళీ గ్యాస్ సిలిండర్ అన్నారు, అన్ని కానీ ఈ సూపర్ 6 అనే దాన్ని వీళ్ళు చేసే ఎన్డీఏ కుటుంబం సూపర్ 6 అని పెట్టింది కదా ప్రోగ్రాము, ఇది అట్రఫ్లాప్ 6 అనేది మేము చెప్తున్నాము. కరెంటు బిల్ ఏదైనా తీసుకోండి మనము, కానీ విచిత్రంగా పెరుగుతుంది. కానీ ఎక్కడ చూసినా అక్కడ రోడ్లు గుంతలు పడినవి. దీన్ని ప్రోగ్రామ్ ఏది అభివృద్ధి అనేది ఇంతవరకు ఒక ఇంచు కూడా కదలడం లేదు. కేవలము మన వర్షాలన్నీ మళ్ళీ డైవర్ట్ చేసాడు ఒక నెల వరకు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకంగా ప్రపంచానికి దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేసి లడ్లని చెప్పి పక్కదోవ పట్టిస్తున్న ఈ సీఎం ఇన్నేళ్ళు, నాకు 20 ఏళ్ళ 40 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళ అనుభవం ఉందని చెప్తున్నాడు. మళ్ళీ ఈయన 40 ఏళ్ళ అనుభవంలోన కేవలము దేవుని భక్తుని దేవుని లొడ్ల గురించి మీరు రాజకీయం చేయడం మీరు ఎంతవరకు న్యాయమని అనిపిస్తున్నాము. మీరు ఇవన్నీ కట్టిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వహించాలి. లేని పక్షంలో మీరు ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ అట్లే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన ఏదో ప్రోగ్రామ్ చేస్తాడు. మేము ఒకటే అడుగుతున్నాము పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారా, ఎన్డీఏ కూటమికి స్టెప్నీగా ఉన్నారా అనేది మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రజల పక్షాన మీరు కూడా ప్రతిపక్షం ఉన్నట్లే ఖచ్చితంగా మీరు ప్రజలకు సేవ చేయాల్సిందిగా ఎంతో ఆశలు పెట్టుకొని మీ మీద ఓట్లేస్తే ఈరోజు మీ స్వభావంలో కోసము ఒక రాజకీయంగా మీ సొంత లాభం కోసమే ప్రజలు డైవర్ట్ చేసుకుంటా చేస్తున్నారు. ఇటువంటి గురించి మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా రాహుల్ గాంధీ కానీ, ఆంధ్రప్రదేశ్ షర్మిల మేడం కానీ వీళ్ళంతా దీని మీద మేము ధర్నాలు చేసి పార్టీని ఎండకట్టడానికి మేము ముందుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు, మహిళలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్.